డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫస్ట్ బిఏ స్టూడెంట్స్ కోసం మార్కెట్లో మిగిలిపోయిన రెండు అంశాల గురించి చర్చిద్దాం. నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కొత్త చాప్టర్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి సిలబస్ టైం అయిపోతుంది. ఈ క్లాస్లో మార్కెట్ కంప్లీట్ చేద్దాం. మార్కెట్ అనేది చెప్పాను, 5 రకాల మార్కెట్లని: పరిపూర్ణ పోటీ, ఏకస్వామి పోటీ, గదాధిపత్యం, అదేవిధంగా పరిమిత స్వామి. అయితే మనం ఆల్రెడీ పరిపూర్ణ పోటీ మార్కెట్ చూసాం, అదేవిధంగా ఏకస్వామి మార్కెట్ చూసాం, ఏకస్వామి పోటీ మార్కెట్ కూడా చూసాం. అయితే ఈ క్లాస్లో ఏకస్వామ్యంలో ఒక రకం విచక్షణాత్మక ఏకస్వామ్యం అంటారు. అంటే ఇది ఓన్లీ విచక్షణాత్మక ఏకస్వామ్యం. ఇది ఏకస్వామ్యంలో మాత్రమే వీలవుతుంది. అంటే విచక్షణాత్మక ఏకస్వామ్యం ఇంగ్లీష్లో ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటారు. ఏమంటారండి? ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ, డిస్క్రిమినేషన్ అంటే ఏకస్వామ్యాలు దేంట్లో డిస్క్రిమినేషన్ చేయగలడు? ప్రైస్ డిస్క్రిమినేషన్ చేయగలడు. అంటే ధరను విచక్షణ చేసి అమ్ముకుంటాడు. విచక్షణ చేయడం అంటే ఏంటంటే, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఒక మార్కెట్లో ఒక ధర పెడతాడు, మరో మార్కెట్లో మరో ధర పెడతాడు. అంటే మార్కెట్లు మన ఉదాహరణ తీసుకున్నట్టయితే విలేజ్ మార్కెట్ అంటే మన రూరల్ మార్కెట్, అర్బన్ మార్కెట్. అంటే కాకినాడ, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, ముంబై, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉండే మార్కెట్ని ఎవరు పిలుస్తాం? అర్బన్ మార్కెట్. అంటే నగరాల మార్కెట్, సిటీస్. రూరల్ మార్కెట్ అంటే ఏంటి? విలేజెస్, పెద్దాపురం, కాండ్రకోట, లేకపోతే ఇలా విలేజెస్, వడ్లపూరు, ఇలా సాంబారం, ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తాయంటే విలేజ్ మార్కెట్స్, రూరల్ మార్కెట్స్ అంటారు వీటిని. అంటే కొన్ని బ్రాండెడ్ వస్తువులు మీరు గమనించి చూసినట్టయితే, బాటా లేకపోతే ఇలాంటి కొన్ని వస్తువులు మనం తీసుకున్నట్టయితే అవి అర్బన్ మార్కెట్లో ఒక రేట్ ఉంటుంది, రూరల్ మార్కెట్లో ఒక రేట్ ఉంటుంది. మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి ఎప్పుడన్నా మార్కెట్లో వెళ్ళినప్పుడు. ఇప్పుడు కాకినాడ మీరు వెళ్ళారనుకోండి, బాటా షోరూమ్కి వెళ్తే ఏదో మీరు కోవిడ్ చెప్పులు కొనుక్కోవాలనుకున్నారు. వాడు ఎంత అడిగితే 2,999 రూపాయలు, అంటే 3,000 అంటాడు. బిల్లు కొట్టేస్తాడు. 2,999 రూపాయలు ఇచ్చేసి కోవిడ్ తెచ్చుకుంటాం మనం బాటా చెప్పులు. అంటే అక్కడ ధర 3,000. అవే కోవిడ్ చెప్పులు పెద్దాపురంలో చెప్పులు నైట్ షాప్ అని ఉంది, ఇంకా చాలా షాపులు ఉన్నాయి. ఆ షాప్కి వెళ్ళి సేమ్ టు సేమ్ చెప్పులు కావాలని అడిగేవనుకో, ఈ చెప్పులు కార్లో పెట్టేసుకుని నువ్వు వెళ్ళి అడిగేవనుకో, అడిగితే దాని మీద ప్రింట్ బాటా ఉంటుంది, 2,999 రూపాయలు ఉంటుంది. కానీ ఏం చెప్తాడంటే చెప్పు నాయుడు, 2,600 అంటే అక్కడ ఎంత? 3,000, 2,999 రూపాయలు. ఇక్కడికి వచ్చేటప్పుడు 300 తగ్గింది, 2,600 అన్నాడు. అయినా ఈ మార్కెట్లో మనం ఏం చేస్తాం? ఇక్కడ కంప్యూటర్ ఉంటుంది, బిల్లు కొట్టడం ఉన్నాం కాబట్టి అదే నాయుడు గారు 2,300 ఇవ్వండి అంటాం. అంటే బేరవాడతాం. అటు ఇటు కాకుండా చెప్పులు నాయుడు ఎంత అమ్ముతాడంటే 2,500 ఇస్తాడు. అంటే అదే చెప్పులు కాకినాడ కొనుక్కుంటే 3,000, అవే బాటలు పెద్దాపురంలో కొనుక్కుంటే 2,500. అంటే అదే బాటా కంపెనీ ఈ మార్కెట్లో అమ్మడానికి తక్కువ ధరకు పెడుతుంది. ఆ మార్కెట్లో అంటే అర్బన్ మార్కెట్, కాకినాడ మార్కెట్లో, వైజాగ్ మార్కెట్లో ఎక్కువ ధర పెడుతుంది. ఈ విధంగా ఒక మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి మరో మార్కెట్లో తక్కువ ధర పెట్టడాన్ని ధర విచక్షణ లేదా ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటన్నమాట. అది ఏకస్వామ్య మార్కెట్లోనే మాత్రమే కుదురుతుంది, మోనోపోలీలోనే కుదురుతుంది. మరి అలా చేసినప్పుడు ఇక్కడ పెద్దాపురం మార్కెట్లో నష్టం వస్తుంది కదంటే నష్టం రాదు. ఇక్కడ ఎక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి తక్కువ ధర పెట్టి ఎక్కువ వస్తువులు అమ్ముకుంటాడు. ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎక్కువ ధర పెట్టినా తక్కువ మంది కొనుక్కున్నా ఎక్కువ ధర ఉంటుంది కాబట్టి వాడికి అక్కడ లాభాలు వస్తాయి, ఇక్కడ లాభాలు వస్తాయి.
సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ ఇదేంటి అసలు లాభాలు వస్తాయి అనుకుంటారు మీరు, కానీ ఉంటారు దానికి మార్కెట్ కొనేవాళ్ళు ఉంటారు. ఎక్కువ ధరలు ఉండడం వల్ల తక్కువ మంది వెళ్తారు, కానీ ఆ సంస్థకి ఆ లాభాలు వచ్చేస్తాయి. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఎక్కువ ధర పెట్టి తక్కువ మంది అమ్మకందారులు ఉన్నా, కొనుగోలుదారులు ఉన్నా, ఇక్కడ తక్కువ ధర పెట్టి ఎక్కువ మంది కొనుగోలుదారులు క్రియేట్ చేసుకుని ఏకస్వామ్య ధర ఏం చేస్తారంటే మనం ఏకస్వామ్యంలో చెప్పుకున్నట్టు గరిష్ట లాభం చేస్తారు. ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ వేసి ఈ ఏకస్వామ్యం ఎవరెవరికి విచక్షణ చేస్తారంటే విచక్షణ రకాలు ఉన్నాయి కదా, శాస్త్రజ్ఞులు కూడా అడగచ్చు. అంటే వ్యక్తిగత విచక్షణ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఎన్సీసీ వాళ్ళకి లేకపోతే ఎల్పీ వాళ్ళకి క్యాంటీన్ అని పెట్టి తక్కువ ధరలకు ఇస్తుంటారు. సబ్బులు, సూట్ కేసులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్నీ. అదే ధర బయట ఉంటుంది అంటే క్యాంటీన్ అంటారు. ఆ క్యాంటీన్స్లో తక్కువ ధర, అది వ్యక్తిగత విచక్షణ. అలాగే కొన్ని చోట్ల స్త్రీలకు తక్కువ ధరలు ఉంటాయి, పురుషులకి ఎక్కువ రేట్లు ఉంటాయి. అలాగే బస్సులో చిన్నపిల్లలకి హాఫ్ టికెట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి పెద్ద టికెట్ ఉంటుంది. సీటు సమానంగానే ఆక్రమిస్తారు పిల్లలు, కానీ హాఫ్ టికెట్ అంటారు. ఇలాగా రకరకాల విచక్షణ చేయొచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒక ధర, మరో ప్రాంతంలో ఒక ధర. ఇలా విచక్షణ అనేది ధర విచక్షణ రకరకాలుగా చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మన డయాగ్రామ్లో రెండు మార్కెట్ల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ రెండు మార్కెట్ల ప్రైస్ ఎలా అనేది ఏమవుతుంది, టోటల్గా ఏకస్వామ్యంలో విచక్షణాత్మక ఏకస్వామ్యంలో సమతుల్యం ఎలా ఏర్పడుతుందో ఈ డయాగ్రామ్స్ ద్వారా చూద్దాం. మనం మూడు డయాగ్రామ్లు వేస్తాను ఇక్కడ మీకు. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ మార్కెట్ మీకు ఏం చూపిస్తుంది అంటే ఇది ధర ఎక్కువగా పెట్టే మార్కెట్, అంటే ఇది అర్బన్ మార్కెట్ అని రాస్తుంది. నోట్స్ ఎలా ఉన్నా, డెస్క్టాప్ ఎలా ఉన్నా అర్బన్ మార్కెట్. అంటే ఇక్కడ ఎలాంటి డిమాండ్ ఉంటుంది, డిమాండ్ వ్యాపారం మీ అందరికీ చెప్పినాం. అంటే ధర పెరిగినా కూడా మనకి డిమాండ్ పెద్దగా తగ్గదు. ఏదైతే ఉందో దాన్ని సాపేక్ష అవ్యాకోచమైన డిమాండ్ అంటాం. సాపేక్ష అవ్యాకోచమైన డిమాండ్ అయితే ఎలా ఉంటుంది, y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ MR రేఖ, AR రేఖ ఎలా ఉంటుంది, MR రేఖ ఇలా ఉంటుంది. అంటే వాలు తక్కువగా ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. ఇవి రెండు ఏ రేఖలు అంటే అర్బన్ మార్కెట్లో లేదా సాపేక్ష అవ్యాకోచం కలిగిన మార్కెట్లో ఉన్నటువంటి రాబడి రేఖ. పక్కన రాసుకోండి, లేకపోతే సాపేక్ష వ్యాకోచ డిమాండ్
ఇక్కడ ఇది సమతౌల్యం. ఇది రూరల్ మార్కెట్ లో సమతౌల్యం మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ రేఖ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది సమతౌల్యం. ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఎంసీనా గీయట్లేదు. ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉత్పత్తిని ఆపుతాడు. సమతౌల్యం మీకు ఉత్పత్తి రావడం, ఇక్కడ ఉత్పత్తి రావడం వేయాలి సమానం కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని ఇలా మనం పైకి పొడిగించామనుకోండి, పొడిగిస్తే ఇది ఎక్కడైతే కనిపించిందో అక్కడ ధర నిర్ణయం చేస్తాడు P2. అలాగే ఇక్కడ ఎక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది అంటే సమతౌల్యం ఇక్కడ వచ్చింది. దీన్ని ఇలా పైకి పొడిగిస్తే ఇది ఎక్కడైతే కనిపించిందో ఏఆర్ రేఖని అక్కడ P1 ఇక్కడ ధర నిర్ణయం జరుగుతుంది. మీరు ఈ రెండు పటాలని గమనించినట్లయితే ఇక్కడ మొదటి దాంట్లో OP1 అనేది కనిపిస్తుందా క్లియర్గా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ OP1 అనేది రూరల్ అర్బన్ మార్కెట్ అంటే సాపేక్ష వ్యాకోచంగా సాపేక్ష అవ్యాకోచం, ఇది వ్యాకోచం సాపేక్ష అవ్యాకోచం లేదా రూరల్ మార్కెట్ అర్బన్ మార్కెట్ లో ధర ఎక్కువగా మీకు కనిపిస్తుంది అంటే OP1 గా కనిపిస్తుంది. సాపేక్ష వ్యాకోచం కలిగిన మార్కెట్ లో అంటే రూరల్ మార్కెట్ లో ధర తక్కువగా కనిపిస్తుంది. అంటే ఒకే ఏకస్వామ్యదారుడు ఇందులో ఎక్కువ ధర పెడతాడు, ఇందులో తక్కువ ధర పెడతాడు. ఎందుకంటే ధర పెంచినా కూడా ఇందులో డిమాండ్ లో పెద్దగా మార్పు రాదు. అంటే అక్కడ అందరూ డబ్బు ఉన్నవాళ్ళు, మైగ్రేటెడ్ పీపుల్, కార్పొరేట్ పీపుల్ కాబట్టి వాళ్ళు కంప్యూటర్ బిల్లు తీసుకుని డబ్బులు కట్టేయడం తప్ప మన అర్బన్ మార్కెట్ లాగా బేరమాడే అవకాశం అక్కడ ఉండదు. కాబట్టి ఈ విధంగా మనకి రెండు మార్కెట్లని మనం రెండు మార్కెట్లు అంటే మార్కెట్ ఏకస్వామ్యమే, కానీ ఆ ఏకస్వామ్య వస్తువుని వివిధ మార్కెట్లో వివిధ రేట్లు అమ్ముకోవడం అనేది మనం క్లియర్గా గమనించవచ్చు. అంటే అర్బన్ మార్కెట్ అంటే అర్బన్ మార్కెట్ రూరల్ మార్కెట్ మీకు అర్థం అవడం చెప్తున్నాను. నగరాలు పల్లెటూరు అంటే అంతే కదా, మీరు వెళ్ళడం కాకుండా కాదు నేను చెప్పింది అబద్ధం నిజం మీకు తెలుస్తుంది. ఇప్పుడు బాటా లేదా బొంబే డైరీ దుప్పటి కావాలి మీకు, కాకినాడ బొంబే డైరీ షోరూమ్కి వెళ్తే 650 రూపాయలు దుప్పటి తీసేసుకుంటాడు వితౌట్ కిలో కావచ్చు. అదే బొంబే డైరీ దగ్గర మీకు మాచవరంలోనో లేకపోతే తాడిపండులోనో తీసుకున్నారనుకోండి 500 రూపాయలకి 550 రూపాయలకి వస్తుంది, బేరమాడచ్చు. మరి పేరు బ్రాండ్ ఒకటే బొంబే డైరీ అదే డిజైన్. వీళ్ళు ఏమైనా ఫ్రీగా తప్పుకి ఇస్తున్నాడా అనేది మార్చుకోవడం కాదు, ఆడు కంపెనీ వాడు పెట్టడమే అమ్మడమే తప్పుగా అమ్ముతాడు. అమ్మి ఎక్కువ మందికి అమ్మేలా చూస్తాడు. అక్కడ తక్కువ మంది కొంటారు, ధర ఎక్కువ. అర్థమైందండి? ఎందుకు అలా జరుగుతుందంటే మన ఎకనామిక్స్ స్టూడెంట్స్ కాబట్టి ఎకనామిక్స్ లో చెప్పుకోవాలి. అర్బన్ రూరల్ అనేది ఎవరికి ఎకనామిక్స్ తెలియని వాడికి అర్థమయ్యేది కోసం చెప్తాం. ఎకనామిక్స్ స్టూడెంట్స్ యాజ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? అర్బన్ మార్కెట్ లో సాపేక్ష అవ్యాకోచం కలిగిన మార్కెట్ ఉంటుంది. సాపేక్ష అవ్యాకోచం ధర పెరిగినా తగ్గినా కూడా పెద్దగా డిమాండ్ లో మార్పు వచ్చేది కాబట్టి అక్కడ ధర ఎక్కువ పెట్టి అమ్ముకుంటాడు. ఇక్కడ బి మార్కెట్ లో రూరల్ మార్కెట్ లో తీసుకుంటే సాపేక్ష వ్యాకోచం ఉంటుంది. ఎకనామిక్ స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఇది విలేజ్ మార్కెట్ అండి లేదా రూరల్ మార్కెట్ అంటే మనం బయట చెప్తారు, మనం చెప్పకూడదు. మీకు అకౌంట్ కోసం రాసిన పరీక్షలు కూడా రాయండి, ఏం పర్వాలేదు. కానీ రేపు ఖచ్చితంగా ఇది సాపేక్ష వ్యాకోచమైన డిమాండ్ కలిగిన మార్కెట్ అని రాయాలి. సాపేక్ష వ్యాకోచమైన అంటే వాలు ఎక్కువ ఉంటాయి. ఈ రేఖ వాలు ఎక్కువ డిమాండ్ రేఖ కాబట్టి ఈ రేఖ వాలు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ధర నిర్ణయం జరిగింది. ఈ ధర తక్కువగా ఉంది, ఈ ధర ఎక్కువగా ఉంది. అంటే సింపుల్ గా టోటల్ గా దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి మూడో డయాగ్రామ్ ఎందుకండి? మూడో డయాగ్రామ్ అంటే ఈ రెండు డయాగ్రామ్స్ కలిపాం. దీన్ని ఈ పటాన్ని కలిపి పటం వచ్చిందన్నమాట. దీన్ని హారిజాంటల్ సమ్మేషన్ అంటాం. అంటే ఏ పటాన్ని బి పటాన్ని హారిజాంటల్ సమ్మేషన్ అంటారు ఇంగ్లీష్లో. మరి తెలుగులో ఏమంటారో తెలియదు. హారిజాంటల్ సమ్మేషన్ అంటే ఒక పటం మీద మనం ఒక మరో పటాన్ని పెడతాం అన్నమాట. అవి స్లైడ్స్ ఉంటే మీకు చూపించడానికి ఈజీగా ఉంది. స్లైడ్స్ లేవు మనకి, స్లైడ్స్ వేసి ప్రొజెక్టర్ అయితే ఉంటారు. స్లైడ్స్ లో కనుక మనం అర్బన్ మార్కెట్ రూరల్ మార్కెట్ యొక్క స్లైడ్స్ ఒకదాన్ని పెట్టామనుకో దాన్ని ఏమంటాం? హారిజాంటల్ సమ్మేషన్ అంటాం. ఈ రెండు కనుక హారిజాంటల్ సమ్మేషన్ చేసామనుకోండి స్లైడ్స్ లో
కాబట్టి మర్చిపోకూడదు మీరు ఎప్పుడు కూడా దీన్ని. మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. కాబట్టి మార్జినల్ రెవెన్యూ మార్జినల్ కాస్ట్ ఎక్కడైతే ఖండించుకున్నాయో అక్కడ సమతౌల్యం వస్తుంది. ఆ సమతౌల్యం దగ్గర నుంచి మనం ఆ సమతౌల్యాన్ని రెండు మార్కెట్లకి కనుక తగ్గించుకున్నట్టయితే ఈ మార్కెట్లో ఏమో ఇక్కడ కట్టించుకుంది E1 ఇక్కడ E2 అంటే సమతౌల్యం. ఈ సమతౌల్యం దగ్గర నుంచి ఖండించుకున్నాక దీనిపై ఉపయోగిస్తే ఇక్కడ ధర నిర్ణయం జరిగింది E1 ఎక్కువ ధర. ఇక్కడ E2 నుంచి మనం పై ఉపయోగించినట్టయితే E2 దగ్గర ధర నిర్ణయం జరిగింది ఇది తక్కువ ధర. అంటే మన సూత్రంలో ఏదైతే చెప్పుకుంటున్నామో ఏకస్వామ్యంలో విచక్షణాత్మక ఏకస్వామ్యంలో అర్బన్ మార్కెట్లో ధర ఎక్కువ పెడతాడని, రూరల్ మార్కెట్లో ధర తక్కువ పెడతాడని తక్కువ పెడతాడని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ విషయాన్ని మనం ఇక్కడ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో అంటే పట వివరణ ద్వారా మీకు క్లారిఫై చేయడం జరిగింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నిన్న క్లాస్లో కూడా చెప్పాను మీకు ఏకస్వామ్యం గురించి చాలా ఇంపార్టెంట్. నేను నిన్నే పాత పేపర్లు తిరిగేస్తే వచ్చిన పేపర్స్ అందులో కూడా విచక్షణాత్మక ఏకస్వామ్యం పదే అడుగుతున్నాడు. కొంచెం పటాలు 2-3 పటాలు ఉన్నాయి కాబట్టి పటాలు హారిజాంటల్ సర్వేషన్ కాబట్టి కొంచెం సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ రేఖ సాపేక్ష వ్యాకోచ రేఖ వేయాలి కాబట్టి కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది తప్ప ఇందులో చాలా సింపుల్గా దీన్ని మీరు హాయిగా రాయవచ్చు. మెయిన్ కంటెంట్ రెండు రకాల మార్కెట్లో రెండు ధరలు పెట్టి ఏకస్వామ్యదారుడు ఒక చోట ఎక్కువ ధర పెట్టి మరో చోట తక్కువ ధర పెట్టి రెండింటిలోనూ కలిపి గరిష్ట లాభార్జన చేస్తాడనే మెయిన్ కంటెంట్ మీరు అర్థం చేసుకుంటే ఈ పటాలను ఈజీగా వేయచ్చు. ఇక డిమాండ్ వ్యాకోచత్వం మీరు బాగా నేర్చుకుని వచ్చినట్టయితే ఈజీగా ఉంటుంది. అంటే మీకు తెలియాలి సాపేక్ష అవ్యాకోచం అంటే ఏంటి, సాపేక్ష వ్యాకోచం అంటే ఏంటో తెలిస్తే అర్థం. సాపేక్ష అవ్యాకోచం అంటే ధర మార్పులు వచ్చిన డిమాండ్లో పెద్దగా మార్పు ఉండదు, ఎలాగే మనకి స్టాగ్నెంట్గా అందుకే y అక్షానికి దగ్గరగా ఉంటుంది. సాపేక్ష వ్యాకోచం అంటే ధరలో కొంచెం మార్పు వచ్చిన డిమాండ్ ఎక్కువగా మారుతుంది. కాబట్టి ఈ రాబడి రేఖలు లేదా డిమాండ్ రేఖలు y అక్షానికి కొంచెం దూరంగా వాళ్ళు ఎక్కువ కలిగి ఉంటాయి. అదే చేస్తే ఇక్కడ అవి వస్తే ఇది చేయగలుగుతారు. అందుకే ఎకనామిక్స్లో ఎక్కువ తక్కువ మర్చిపోకూడదు, ఒకదానికి లింక్ ఉంటాయి. అక్కడ మీరు కంటిన్యూషన్ క్లాస్ కూడా కంటిన్యూగా వింటూ రాస్తూ వస్తూ ఉంటే బాగా వస్తాయి. ఎకనామిక్స్ అది రాదు. కాబట్టి డిమాండ్ వస్తే ఈ రాబడి రేఖ వస్తాయి, రాబడి రేఖ వస్తే మార్కెట్ వస్తుంది ఏనా. కాబట్టి ఈ విధంగా మనం విచక్షణాత్మక ఏకస్వామ్యాన్ని విశ్లేషణ చేయొచ్చు. ఇది ఎవరెవరు చేస్తారని చెప్పాను కదండి. వ్యక్తిగత విచక్షణ, ప్రాంతీయ విచక్షణ, అలాగే అంగవికలులకు ఎక్కువ తక్కువ ధరలు ఇవ్వడం, టికెట్ లేకుండా ఇవ్వడం, చిన్నపిల్లలకి 6 టికెట్లు ఇవ్వడం, స్త్రీలకు ఒక రేటు, పురుషులకు ఒక రేటు, ఇలా విచక్షణ చాలా చోట్ల చేస్తుంటారు. అవన్నీ మామూలుగా మీకు తెలుసుకోవడం కోసం. ఒరిజినల్గా ఏకస్వామ్యాలు ఏం చేస్తారంటే ఇలాగా అర్బన్ మార్కెట్లో ఒక రేటు, రూరల్ మార్కెట్లో ఒక రేటు పెట్టి తన లాభాన్ని గరిష్టం చేసుకుంటాడు. కాబట్టి దీన్ని విచక్షణాత్మక ఏకస్వామ్యం ఉంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చినాను కాబట్టి జాగ్రత్తగా చదవండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మీకు లాస్ట్ వీక్ వచ్చిన మార్కెట్కి సంబంధించి పరిమిత స్వామ్యం, ఆ పరిమిత స్వామ్యం అంటే కింకి డిమాండ్ రేఖ గురించి చెప్తారు.